వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నీట్ ఎగ్జామినేషన్ మళ్ళీ కండక్ట్ చేశారు. అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఇక ఎటువంటి లీకేజ్లు, పేపర్ లీకేజ్లు లాంటివి ఇంకోటి లేకుండా మొత్తం అందరికీ కూడా నేను ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో కూడా కొంతమంది కేటుగాళ్ళు ఉంటారుగా, అసలైనటువంటి అభ్యర్థులు కాకుండా, అంటే వాళ్ళు ఎలాగో వాళ్ళకి పరీక్ష రాయడం, చదవడం ఇవేం అవసరం లేదు, డబ్బులు పడేసి దాదాపుగా 40 లక్షలు ఒక్కొక్కడికి. అలాగా బీహార్లో జరిగినటువంటి ఘటన అదొకటైతే, చాలా హృదయ విదారకంగా ఈ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఒక నిమిషం ఆలస్యం అయ్యింది అని చెప్పని గేట్లు క్లోజ్ చేసేసారు. సిస్టమ్ క్లోజ్ అయిపోయింది, బయోమెట్రిక్స్ కానీ ఇది ఇంత క్లోజ్ అయిపోయిందని రోడ్డు మీద వదిలేశారు. ఒకసారి వీడియోలు చూడండి. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఆగండి అమ్మా, మొత్తం మాట్లాడినాక నేను చెప్తాను కదా, ఆగండి, తొందరపడకండి. అక్కడ ఆగండి. ఏ ప్రెస్ బ్రో? రాజ్నాథ్. ಒಳಗ ಮಕ್ಳಿಗೆ ನೀರು ಕೊಡ್ರಿ. ಯಾರಾದ್ರಲ್ಲಿ ಯಾರಾದ್ರು ಹೋಗಲ್ಲ. दो साल की बच्ची एक साल का है तो भाई सब पेपर लीक होगा यार, बोला बड़ा भाई साहब समझो यार, लीक होगा यार बच्ची का। देख लीजिए और अंदर पूछ लीजिए, बच्चे वैसे ही डिप्रेशन में चल रहा है, कर लीजिए। हमें कोई मतलब देख लो यार, भाई साहब भाई साहब नहीं हो पाएगा। हमने वहाँ भाई साहब हमने वहाँ नहीं हो पाएगा, निकालो भाई साहब, करना पड़ेगा। नहीं भाई ऐसे नहीं होता कि नहीं हो पाएगा, इसलिए हो जाएगा यार। हम 15 मिनट भाई साहब हो गया तो तक जाने में लगी यार। सरकार की नहीं बैठा नहीं, सरकार जब का सो रही थी, जब लीक भाई तो लीक भाई जब का सो रही थी। చూసారుగా, ఒక తండ్రి ఆవేదన కావచ్చు, ఒక తల్లి ఆవేదన కావచ్చు, ఒక విద్యార్థి ఆవేదన కావచ్చు. అరే వాళ్ళ పిల్లలు ఎగ్జామినేషన్కి వెళ్ళాలి, రాయాలి, అవకాశం ఇది. ఆల్రెడీ ఒకసారి వాళ్ళు చెయ్యనటువంటి తప్పుకి, ఏ ఒక్క విద్యార్థి కూడా చెయ్యనటువంటి తప్పుకి మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. వాళ్ళ అక్కడ కూడా పోన్లే, అక్కడ ఏదో తప్పు జరిగింది, ఎవడో వెధవ పనికి మళ్ళీ పని చేశాడు, మళ్ళీ ప్రభుత్వం ఈ ఎన్ఐటీ వాళ్ళు కావచ్చు, ఎన్టీఏ వాళ్ళు కావచ్చు, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, మనం కష్టపడ్డాం, మళ్ళీ మన ప్రతిభని ప్రూవ్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంది అని చెప్పి కష్టపడి ఎగ్జామినేషన్ కోసం వాళ్ళు వెళ్తే ఎగ్జామ్ రాయనివ్వకుండా బయటే ఆపేస్తే ఎలా? ఒక్క నిమిషం అనేటువంటి రూల్ తోటి. అసలు ఆ ఒక్క నిమిషం అనేటువంటిది ఎందుకు వచ్చింది అవసరం? ఎవరి వల్ల వచ్చింది? ఎన్టీఏ అలసత్వం వల్ల కాదా? అందులో ఉన్నటువంటి కొన్ని చీడ పురుగులు, కొన్ని బొద్దింకల వల్ల కాదా?
వాళ్ళు కదా అక్కడ పేపర్ లీక్ చేసింది, వాళ్ళు కదా లీక్ చేసింది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ కీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్, సరే దాన్ని బ్యాన్ చేశారు, అద్భుతం, బాగానే ఉంది. రెండోసారి కూడా మళ్ళీ వాళ్ళు కష్టపడి ఎగ్జామ్కి రావడం కోసం అని చెప్పి చేస్తే ఈ ఒక్క నిమిషం రూల్ ఎందుకని వచ్చింది? ఎవడిచ్చాడు అధికారం వాళ్ళని అక్కడే ఆపేయడానికి? ఏ ప్రభుత్వ ఉద్యోగి టైంకి వెళ్తున్నాడో ఈ విధులకి, గవర్నమెంట్ ఆఫీసెస్కి? ఎంతమంది వెళ్తున్నారు గవర్నమెంట్ అఫీషియల్స్? మేము వెళ్ళం, మేము సమయానికి మేము పని చేయం, వచ్చిన వాళ్ళని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ ఉంటాం, గంటల తరబడి ఏళ్ల తరబడి తిప్పుతూనే ఉంటాం, మా ఇష్టం, మేము ప్రభుత్వ అధికారులం. ఇదే ఎగ్జామినేషన్లో మీ అమ్మాయో మీ అబ్బాయో ఉండి వాళ్ళని కూడా ఒక్క నిమిషం రూల్ అన్న దాంతో ఇలా ఉంటే ఊరుకుంటారా మీరు? లేదు వెంటనే ఫోన్ చేసి హలో లోపల ఎవరు? ఎస్ వాడు మా అబ్బాయి, నేను ఫలానా అధికారిని మాట్లాడుతున్నాను, పంపించేయండి. నిమిషం అంటే ట్రాఫిక్ తెలిసిందే కదా మీకు. సో ఆ ట్రాఫిక్ వల్ల ఇది అయిపోయింది, మీరు అనవసరంగా అబ్బాయి భవిష్యత్తుని నాశనం చేయకండి, విల్ టాక్ లేటర్, మీరు పంపించేసేయండి. రికమెండేషన్లు వెళ్తాయి కదా, అంటే వీళ్ళు మాత్రం సామాన్యులు, ఈ కాంటాక్ట్స్ ఉండవు, ఎవరితో రికమెండ్ చేయించుకోవడానికి ఉండదు, కష్టపడి వస్తారు, ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేయాల్సి జామ్ అవుతుంది, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ లేట్ అవుతుంది. ఒక్క నిమిషం లేట్ అయితే అబ్బాయి ఇంకేముంది, అయిపోయింది. ఏదైనా పని మీద గవర్నమెంట్ ఆఫీసులకు వస్తుంటే ఏళ్ళకి వెళ్ళి తిప్పుతున్నారుగా, 2 నిమిషాలు ఆలోచించలేకపోయారా? గ్రేస్ పీరియడ్ ఇవ్వలేకపోయారా? అందరూ వచ్చారు అని చెప్పి ఒక కమ్యూనికేషన్ పెట్టుకున్న తర్వాత అప్పుడు స్టార్ట్ చేయలేకపోయారా ఎగ్జామ్? ఎవడిచ్చాడు ఈ అధికారం? ప్రతిసారి ఇంతే. ఇది ఒక్క నీట్ ఎగ్జామ్ అని మాత్రమే కాదండి, అనేక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీటన్నిటికీ కూడా ఇదే రకమైనటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. ఇదే రకమైన ప్రొసీజర్. ఈ నిమిషన్ రూల్ పెట్టిన దిక్కుమాలినోడు ఎవడో తెలియదు, కానీ డిసిప్లిన్ నేర్పించాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్పిస్తారు డిసిప్లిన్ అనే విధంగా పెట్టుకున్నారు పాపం. కానీ అది జీవితాలను నాశనం చేస్తుంది. ఆ ఒక్క నిమిషం రూల్ వల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు? ఎగ్జామ్ రాయలేకపోయాం, ఈ సంవత్సరం కష్టపడ్డాం, అయినా అవ్వలేదు. ఎవరిచ్చారు ఈ అధికారం వీళ్ళకి? ఎందుకు పెట్టాలి అసలు? వీళ్ళకి మాత్రం టైం టేబుల్ టెన్షన్గా పొద్దున్న 10:30 11 గంటలకు రావాలి ఆఫీస్కి. పిల్లలు మాత్రం పొద్దున్న 9 అంటే 9 o'clockకి కరెక్ట్గా ఎంట్రన్స్లో కూర్చుని ఉండాలి. వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి, ఎప్పుడు రావాలి, ఎంత పెట్టుకోవాలి వాళ్ళు? వీటికి సమాధానాలు ఉండవు. మరి ఇప్పుడు కష్టపడి అక్కడ దాకా వచ్చి మళ్ళీ మిస్ అయిపోయినటువంటి వాళ్ళు ఇంకో ఏడాది వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవాలా? దీనికి మూల్యం ఎవరు చెల్లిస్తారు? ప్రభుత్వమా? అధికారులా? ఎవరు? And all the state governments and central government must look on this topic. ఈ 1 minute రూల్ అనేటువంటిది, లేదా 2 minutes రూల్ అనేటువంటిది, ఇది కంప్లీట్గా తీసేయాలి. అలా అని చెప్పి ఇప్పుడు ఎవరన్నా విద్యార్థులు 10 గంటలకు ఎగ్జామ్ ఉంది, 10:30కి వచ్చారనుకోండి, ½ an hour లేట్ అయిపోయింది కాబట్టి కుదరదమ్మా అని పంపించవచ్చు. ఒక 10 minutes గ్రేస్ పీరియడ్ పెట్టండి. పెట్టడానికి ఏం రోగం? ఏ విద్యార్థి వాళ్ళ అవకాశాలని పోగొట్టుకోకూడదు. ఇది వాళ్ళ స్వేచ్ఛని హరించినట్టే, బలవంతంగా వాళ్ళ స్వేచ్ఛని హరించినట్టే. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కూడా. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని ఉల్లంఘించడం కూడా అవుతుంది ఇటువంటి రూల్ పెట్టడం అనేది. సో ప్రభుత్వాలు దయచేసి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఏదైనా సరే దయచేసి ఇలాంటి దిక్కుమాలిన రూల్స్ మాత్రం పెట్టకండి. ఇది విద్యార్థుల నుంచి వస్తున్నటువంటి ఒక హెచ్చరిక. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.